ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా దొరికిపోయి కూడా బుకాయిస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్. సంకల్ప సభలో బాబు పేల్చిన మాటల తోటలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఆయన. అందులో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అదే మనకి జగన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా నా మీద కుట్ర చేస్తున్నారు. తమలో నీతి నిజాయితీగా బతికాను, ప్రజాసేవ కోసం బతికాను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతా ఉంటే ఈ కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నా మీద కుట్రబంతున్నాడు. ఆంధ్రాలో పోయి మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. అన్యాయంగా నన్ను ఏసీబీ కేసులో ఇరికించిన నువ్వు ఇరికితే ఇరికేసి సన్నాయి ఇరికితే ఇరికే మనిషివేనా చంద్రబాబు నాయుడు? నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికేటోనివా? కొంపలు పుచ్చుకుంటావు తప్ప నీ కొంప కాల్చుకుంటావా? ఏం మాట్లాడతావు నువ్వు? అన్యాయంగా నీ మీద కేసు పెడతారా? హైదరాబాద్ పై బాబు స్పందించిన కొద్ది క్షణాల్లోనే దానిపై రియాక్ట్ అయ్యారు కేసీఆర్. హైదరాబాద్ ముమ్మాటికి తెలంగాణదే అంటూ తేల్చి చెప్పేశారు. అంతేకాదు హైదరాబాద్ లో ఉండేది తెలంగాణ పాలనే అని గుర్తు చేశారు. ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లో ట్యాప్ చేసి గవర్నమెంట్లో పడిపోయినాయి. ఈ రోజు నేను ఒక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మీ గౌరవాన్ని కాపాడే ప్రతినిధిని. అలాంటిది నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్కి ఎవరిచ్చారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. దొంగతనం చేస్తూనే దొంగ అని అనద్దట, పట్టుకోవద్దట. మొత్తం బండారం బయటపడేది మీరే చూసిన టీవీలలో. చూసినరా లేదా? మీరు చూసినారు కదా? నిజంగా పట్టవాటిలు దొరికిన దొంగ ఇవాళ పెద్దగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నీరికిచ్చే కర్మ మాకేందుకే? మాకేమైనా కాల్జీలు గులగుల పెట్టినాయి? మాకేం పని లేకుంటున్నాము? మా తెలంగాణ, మా సమస్యలు, మా పని మేము చేసుకోవడానికి 24 గంటల సమయం కూడా మాకు సరిపోదు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబును ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా కాపాడలేడని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. గొంతు పెంచి అవాకులు పేలి తప్పించుకోవాలని చూస్తే కుదరదంటూ ఫైర్ అయ్యారు. ఏపీకి ఏసీబీ ఉన్న మాట నిజమే అయినా కేసీఆర్ నీలాగా దొంగ కాదు కదా అంటూ మండిపడ్డారు. హైదరాబాదు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కుందో నాకు అంతే హక్కు ఉంది. కబద్దారి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీ అబ్బా జాగీరా చంద్రబాబు నాయుడు? హైదరాబాద్ నీ తాతదా? ఇవాళ హైదరాబాద్కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. హైదరాబాద్లో నీ ఏసీబీ ఉండదు. హైదరాబాద్ మీద పోలీసులకు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఉంటుంది, నీ డీజీపీకి ఉండదు. నువ్వు దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పచ్చిగా పట్టుబడి ఇలా అరిసి పెడబొబ్బ పెట్టి గాయ చేసి ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. అందులో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అదే మనకి జగన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా నా మీద కుట్ర చేస్తున్నారు. తమలో నీతి నిజాయితీగా బతికాను, ప్రజాసేవ కోసం బతికాను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతా ఉంటే ఈ కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నా మీద కుట్రబంతున్నాడు. ఆంధ్రాలో పోయి మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. అన్యాయంగా నన్ను ఏసీబీ కేసులో ఇరికించిన నువ్వు ఇరికితే ఇరికేసి సన్నాయి ఇరికితే ఇరికే మనిషివేనా చంద్రబాబు నాయుడు? నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికేటోనివా? కొంపలు పుచ్చుకుంటావు తప్ప నీ కొంప కాల్చుకుంటావా? ఏం మాట్లాడతావు నువ్వు? ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లో ట్యాప్ చేసి గవర్నమెంట్లో పడిపోయినాయి. ఈ రోజు నేను ఒక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మీ గౌరవాన్ని కాపాడే ప్రతినిధిని. అలాంటిది నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్కి ఎవరిచ్చారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. దొంగతనం చేస్తూనే దొంగ అని అనద్దట, పట్టుకోవద్దట. మొత్తం బండారం బయటపడేది మీరే చూసిన టీవీలలో. చూసినరా లేదా? మీరు చూసినారు కదా? నిజంగా పట్టవాటిలు దొరికిన దొంగ ఇవాళ పెద్దగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నీరికిచ్చే కర్మ మాకేందుకే? మాకేమైనా కాల్జీలు గులగుల పెట్టినాయి?
మాకేం పని లేకుంటున్నాము. మా తెలంగాణ మా సమస్యలు మా పని మేము చేసుకోవడానికి 24 గంటల సమయం కూడా మాకు సరిపోదు. హైదరాబాదు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. కబద్దారి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీ అబ్బా జాగీరా చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ నీ తాతరా. ఇవాళ హైదరాబాద్కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. హైదరాబాద్లో నీ ఏసీబీ ఉండదు, హైదరాబాద్ మీద పోలీసులకు జ్యూరిస్డిక్షన్ ఉండేది, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఉంటుంది, నీ డీజీపీకి ఉండదు. నువ్వు దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పచ్చిగా పట్టుబడి ఇలా అరిసి పెడబొబ్బ పెట్టి గాయ చేసి ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నేను టీఆర్ఎస్ పార్టీ పెత్తనం పైన ఆధారపడలేదు, వీళ్ళ దయాదార్శాల పైన నేను ఆధారపడలేదు. నాకు హైకమాండ్ మీరు తప్ప ఈ నాయకులు కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు, గెలిచే మెజార్టీ లేక మొన్న గోదావరికి దిగిన పార్టీ ఏది? ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచేంత ఓట్లు నీకున్నాయా? ఎందుకు దీని నువ్వు నీతిమంతునివే కదా. సత్యహరిచంద్రుని ఇంటెనకనే నీ ఇల్లు ఉన్నది కదా, మరి ఎందుకు పెట్టినావు పోటీ? నువ్వు అంటే ఇతర పార్టీలలో గుంజుకొని లభంగతనం చేసి డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను చెడగొట్టి రాజకీయాలు భ్రష్టు పట్టి చెప్పని నువ్వు చేసినావు.